Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో రత్నం గారు, మరి ఆయిల్ హీట్ అయిపోయింది కదా? హీట్ అయిపోయింది. మరి గారెలు చేసుకుందామా? వేసుకుందాం. ఇంకా ఓకే, ఎలా చేయాలండి గారెలు? ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని చిన్న చిన్న ముద్దలుగా ఈ స్పూన్తోని వేసుకోవాలి. వేసేసుకుంటే సరిపోతుందా? ఇలా డైరెక్ట్ గా మనం స్పూన్ తో వేసుకుంటే సరిపోతుందా అండి, లేదంటే చేతితో? బాగానే ఉంటుంది. క్యాబేజీ ఉల్లిపాయ వేస్తాం కాబట్టి బాగా గుళ్ళగా వస్తుంది, అందుకు స్పూన్తో వేసుకున్నా బాగానే ఉంటుంది. రత్నం గారు, ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? ఇంట్లో మామూలుగా ట్రై చేస్తారా మీరే? నేనే ట్రై చేశాను. ఓకే, సో ఇప్పుడు మీరు ట్రై చేసింది మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ అందరు ట్రై చేస్తారనమాట. సాయంకాలం స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి మీ హాబీస్ ఏంటి? ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? టీవీ చూస్తుంటాను. టీవీ. ఓకే, సో లేవగానే వంట అదంతా అయిపోయగానే టీవీ చూస్తారన్నమాట? టీవీ చూస్తాను. సో మా లోకల్ టీవీలో ఏ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు మీరు? వంటలు చూస్తుంటాను. కిచెన్ ప్రోగ్రామ్? కిచెన్ ప్రోగ్రామ్ తప్పనిసరిగా చూస్తుంటాను. ఓకే, అన్ని ట్రై చేశారా మరి ఇంట్లో? ట్రై చేశాను, చాలా బాగున్నాయి. తర్వాత లోకల్ టీవీలో వేసే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటాను. లోకల్ టీవీలో చాలా మంచి మంచి సినిమాలు, పాత సినిమాలు తీసి చూపిస్తుంటారు. అవునవును, ఆ టైం నాకు ఫ్రీ కాబట్టి తప్పనిసరిగా చూస్తాను. ఓకే, అవును, అది అందరికీ ఫ్రీ టైం కాబట్టి ఆ టైంలో వేస్తే అందరు చూస్తారు కదా. ఓకే అండి, ఇది కొంచెం బ్రౌన్లో రావాలా, లేదంటే ఇలా? బ్రౌన్ అక్కర్లేదమ్మా, కాస్త వేగితే చాలు. ఓకే అండి రత్నం గారు, ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా? బాగా ఫ్రై అయిపోయామ్మా. గారెలు తీసేద్దాం. ఇంకా తీసేద్దామా? తీసేద్దాం. బాగుంది. స్టవ్ ఆఫ్ చేయాలండి? లేదు, కొద్దిగా వేగాలి. ఐ మీన్ ఒక్కొక్కటి తీస్తా ఉంటే వేగుతూ ఉంటాయి. సో ఇలా డీప్ బ్రౌన్ కలర్ కాకుండా ఇలా నార్మల్గా వస్తే చాలా అండి? నార్మల్గానే వస్తుంది, ఎందుకంటే అన్ని పప్పులే కదా, పప్పులు కాబట్టి లైట్ కలర్లే వస్తాయి. ఓకే, మనం స్పూన్తో వేసాం కాబట్టి మంచి షేప్లో కూడా వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసాం. ఆఫ్ చేయరా? ఆఫ్ చేసాం. సో ఉల్లిపాయ ముక్కలతో మనం గార్నిష్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే సరే. ఈ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుందమ్మా. ఓకే, సో రెడీ అనమాట, వేడి వేడి మసాలా గారెలు రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ రత్నం గారు, మంచి ఐటమ్ మా వ్యూవర్స్కి చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి మసాలా గారెలు ఎలా తయారు చేయాలో చూసారు కదా, చాలా సింపుల్ అండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. మసాలా గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, శనగలు, సోయాబీన్స్, మినప్పప్పు, అల్లం ముక్కలు, స్లైస్డ్ ఆనియన్స్, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్. మసాలా గారెలు తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్లో 100 గ్రామ్స్ శనగలు, 100 గ్రామ్స్ మినప్పప్పు, 100 గ్రామ్స్ సోయాబీన్, కట్ చేసుకున్న మిర్చి, సాల్ట్, అల్లం ముక్కలు, జీలకర్ర, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన క్యాబేజ్, ఆనియన్స్, కొత్తిమీర వేసి కాగిన నూనెలో గారెల్లా చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మంచి స్నాక్ ఐటమ్ మసాలా గారెలు రెడీ. ఓకే అండి, మసాలా గారెలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ మసాలా టీ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్.